చిన్న మచ్చ వెతికి 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 దాన్ని పట్టుకుంటే ఒంటి నిండా బురద ఉన్నవాడిని మనం పట్టుకోలేమా? అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో వెతుకుతున్నారు. ఎంత వెతికినా సరే ఆయన దొరకడు. ఎక్కడ ఆయన నేరం చేయలేదు కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడికి ఛాన్స్ ఇస్తున్నాడు అన్నమాట. చంద్రబాబు నాయుడే ఛాన్స్ ఇస్తున్నాడు. ఇలా నా మీద కేసులు పెట్టుకోవచ్చు అని చెప్పేసి. ఓకే. అంటే గతంలో కూడా లిక్కర్ స్కామ్‌లో చంద్రబాబు నాయుడు గారు నిందితుడిగా ఉన్నాడు. మరి ఇప్పుడు బెయిల్ మీద ఉన్నారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగిందన్న విధానాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసేదంతా ఒకటే, ఏదంటే గోబెల్స్ ప్రచారం చేయడం ఆయన దిట్ట. ఆయన మొదటి నుంచి ఇప్పటి వరకు నమ్ముకున్నది ఒకటే, అదేంటంటే ప్రతి ఒక్కసారి కూడా ఎదుటి వ్యక్తి మీద బురద వేయడం, తాను లబ్ధి పొందడం. అందువల్ల తన మీద కేసు ఉందన్న సంగతి మర్చిపోయాడు, లేదంటే తన గవర్నమెంట్ వచ్చి ఆ కేసుని పక్కన పెట్టించిందని తను అనుకుంటున్నాడు. కానీ అవి ఎక్కడికి పోవు, మళ్ళీ తిరగతోడడానికి ఎంతో టైం పట్టదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవడంలో గొప్పవాడు, జగన్మోహన్ రెడ్డి చెప్పుకోలేకపోవడంలో తక్కువవాడు. ఎందుకంటే ప్రతి విలేజ్, ప్రతి జిల్లా, ప్రతి మండలం ఎక్కడికైనా వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా సరే ఇదిగో ఇక్కడ ఇది జగన్మోహన్ రెడ్డి నిర్మించాడు అని మనం చాలా క్లియర్గా చూపించవచ్చు.